ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనము. గడాంధకారపు లోయ అనున్నది మరణకరమైన చీకటి లోయ అని మూల భాషలో చెప్పబడి ఉన్నది. అయితే మరణమును జయించిన దేవుడు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడై మనతో కూడా ఉన్నాడు. అనేకులు జీవమిచ్చు ప్రభు వైపు చూడక చావును కోరి మరణకరమైన చీకటి లోయలోకి వెళ్ళుచున్నారు. చిన్న సమస్య వచ్చినను నేను ఎందుకు పుట్టాను అని సనుగుకొనుచున్నారు. సనుగుకొనుట ప్రభువుకు ఎంతో హేయము. తాను ప్రేమించిన ఇశ్రాయేలీయులు పాలు తేనె ప్రవహించు కనాను దేశమునకు నడిపించెను. కానీ వారు ప్రతిదానికి సనుగుకొనుచు, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, అయ్యో, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు అనిరి. ఈ మాటలు ప్రభువుని ఎంతగా బాధపెట్టి ఉండెనో. ఆయన మన ఎదుట ఎన్నో వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు, స్వాస్థ్యమును ఇచ్చి ఉన్నాడు. కొద్దిపాటి అపజయమును బట్టి సొమ్మసిల్లవద్దు. ప్రవక్తయగు ఏలియా ప్రార్థన విని దేవుడు బలమైన అద్భుతమును చేసెను. వర్షింపకుండా ఆకాశములను మూసివేసెను. ఏలియా ప్రార్థన విని ఆకాశము నుండి అగ్ని రప్పించెను. అయితే ఏలియా యెజెబెలు అను రాణి బెదిరింపును బట్టి సొమ్మసిల్లి, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని మనవి చేసెను. ఇటువంటి అపజయ మాటలు పలుకుట వలన ప్రభువును కించపరచుచున్నాము, తమ సేవను కించపరచుచున్నాము. ఇటువంటి మాటలను మనము చెప్పకూడదు. భూమి మీద మనకు అనుగ్రహింపబడిన ప్రతి సెకండును ప్రభు నామ మహిమార్థమై సాహస కార్యములు చేయుచు బంగారు అవకాశముగా ఉన్నది. కావున మనకున్న సమస్యలను బట్టి మనం భయపడకుండా ప్రభు మనకు తోడై ఉన్నాడు అని నిరీక్షణ కలిగి ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.